కుమారరాముని కథ కొనసాగింపుగా కుమారరాముని కథ చెబుతున్నాము. అయ్యా ఆ కంపిల్లాడు కుమారరాముడికి పట్టాభిషేకం కట్టాడు. చేతికి బ్రహ్మకట్టి బ్రహ్మచారి కుమారరాముడు ఆ రత్నాచిని పెళ్లి చేసుకున్నాడు చిన్నవారిగా. ఆయన యాన మార్గం పోయినాడు. ఆయన కథలాగుంది. అప్పుడు చూసి ఎవరు ఆ ఢిల్లీ బాద్షా పెద్ద తలార్లు చౌదబియా లాల్కాడు వాళ్ళు తలార్లు వాళ్ళు చూసి ఒరే మనకు శుశ్రూషలు రాలేరా అని సైన్యం తీసుకొని వాళ్ళు మధ్య ఓరుగల్లికి వచ్చినారు. ఓరుగల్లో గర్భదేవుడు చూసిన ఆయన ఢిల్లీ తలారులారా మీకు శుశ్రూషలు వసూలు చేసిన రాముడు ప్రజలకు వచ్చి పెట్టాడు. మళ్ళీ రాముడు చూసి నా శుశ్రూషలు ఆయన శుశ్రూషలు కల్పిస్తాడంట. మీరు కంపెనీ పట్టం ఉండమని చెప్పినాడు. అప్పుడు వాళ్ళు సైన్యం తీసుకొని కంపెనీ పట్టము చిన్న వేటి కొట్టున కంపెనీ పట్టము అలా చిన్న వేటి ఒడ్డమ్మడి వాళ్ళు కోట చుట్టూ గుడారాలు వేసుకొని వచ్చినారు. వస్తే అప్పుడు చూసి వాళ్ళు మనం వచ్చిన సంగతి ఆ కంపెనీ అని చెప్పండి రా అని మనుషులు పెట్టి పంపించినారు. ఆ తలారులు పంపిస్తే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు బాగా వచ్చేవాళ్ళు బాగా మందులు ఆడుకుంటా ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాళ్ళ కథలో ఉన్నాయి. వచ్చి అప్పుడు సైన్యం వచ్చినట్టు అప్పుడు పాడగాలు వాళ్ళతో కుమారరాముని చెప్పినారు రాజకచ్చూరులో. అప్పుడు ఎవరు ఆ కటనపు వాడు చూసి తమ్ముడా కుమారరామ ఏమన్నా ఈ శుశ్రూషలు కట్టడానికి అసలు దగ్గరికి వచ్చినారు. నువ్వు ఇక్కడ కానీ శుశ్రూషలు కట్టలే కాబట్టి వాళ్ళు వచ్చే చాలా మర్యాద ఉండాలి తమ్ముడా అన్న. ఏం మర్యాద చేయాలన్నా వాళ్ళకు లేదన్నా వాళ్ళు వచ్చి చెప్పిపోయినారు కదయా మా ఊళ్ళు పడేవియా చోటవియా లాల్ కార్డ్ సుల్తాన్ వచ్చారయా వాళ్ళకంతా బాగా శుశ్రూషలు కట్టాలా. వాళ్ళు వస్తేనే వాళ్ళకు బాగా కోడిగుడ్లు కోడిగుడ్లు బాగా వాళ్ళకు పలావు బ్రాంతి సరాయి పెట్టాలా. వాళ్ళకు మనం కుర్చీ మీద నుంచి పక్క లేదా సింహాసనం చెప్పాలి. తర్వాత ఇలా వాళ్ళకు చాలా మర్యాద చేయాలా. వాళ్ళకు ఏ మర్యాద తక్కువైనా కూడా మనకు ఢిల్లీలో మాట వస్తుంది. వాళ్ళ సైన్యం వాళ్ళ దండు పెద్దది మనం తట్టుకోలేము తమ్ముడా అన్నాడు. సరే అట్లా సరి చేస్తాను అట్టే కానీ సరేలే వాళ్ళ మొత్తం అందరూ రమ్మని చెప్పు. ఎంతమంది వచ్చారు అందరూ ఇలా ఏడబడతారు చెప్పు. వాళ్ళ సైన్యము వాళ్ళందరినీ ఒక గోడ చుట్టూ గోడ కట్టండి. కట్టి దాంట్లో లోపల పెట్టండి. అందరూ వేసి మొత్తం వాటి సర్లే అని చూడన్నా కాటన్నా ఊర్లో ఉన్న మొత్తం పొడవళ్ళు చిన్న చిన్న గడ్డపారలు కర్రలు అన్ని మొత్తం తీసుకొని రాన్నాడు. ఏంటికి తమ్ముడా ఏట్టుకోలేను మొత్తం కొనుగోలు తీసుకొచ్చి అన్ని బాగా కాళ్ళని ఎర్ర కాలాల్సినాయి. సర్లే అని రాజు చెప్పినాడు. అదే ఆ కర్రపు వాళ్ళు ఊర్లో ఉన్న కత్తులు ఆ కర్రలు మళ్ళీ గడ్డపార చిన్న గడ్డపారలు అన్ని తీసుకొని బాగా ఎర్ర కాలు కొనిపెట్టారు.
కొలు పెడితే వాళ్ళు చూసినారు ఏమబ్బా మమ్మల్ని ఏమో ఈ గోడం వేసి కూకబెట్టి ఈ కర్రు కాలబెడతారు నీకు అంబలి వండుతారు సంగటి వండుతారు ఏంటికయ్యా అని క్యా భాయ్ ఏం ఎందుకంటే ఏం లేదయ్యా చెప్తాడు మా దొర వచ్చాడు ఎందుకో మాకేం తెలుసు మర్యాద చేయాలని సరే అని అప్పుడు ఆ రాముడు కుమారరాముడు వచ్చి వాకి చిన్న వాకిలు తెలుసు పెద్ద వాకిలు తెలుసు నాకు ఒక్కొక్కరిని పంపిరా బయటికి అన్నాడు ఒక్కొక్కరిని బయటికి పంపిస్తే ఒక్కొక్కరిని బయటకు పంపిస్తామంటారు ఆ గోడలో నుంచి ఏరా రే ఈయనకి బెట్రా వాదం గుడి మీద బెట్రా వాదాని ఒక్క ఫలానాడు ఫలానేడు ఒక్కొక్కరి కైతేరా వాళ్ళు గుడి మీద వైతేరా మరి మాత పెడతారు వాళ్ళకు ఒక ముద్ద సంతాడి వాడి ముడికేమో పెడతారు అబ్బ ఆసస్తి మీద సలాము రామయ్య ఒక్కొక్కరి కైతేరా వాడికి విభూతి మీద వైద్యేరా మరి వాతలు పెడతారు అబ్బా సలాము రామయ్య అబ్బా స్వస్తి మీద వాడికి మరి చాలా గడతారు అలా గోడములో ఉన్న వాళ్ళని ఒకటి పంపించేది వాళ్ళకు ముడ్ల మీద ఈపుల మీద తొడల మీద వాతలు పెట్టేది ఇక్కడ ఎక్కడ చుట్టూరు ఇలా వాతలు అబ్బా సస్తి రామయ్య సలాం కరో సలాం సలాం రామయ్య అని వారి ముద్దకు గుడికి ముద్ద కట్టేది అంబులెన్స్ పంపితే తాకుంటాము అలా అందరికి పెట్టినారయ్యా ఆ సుల్తాన్ పడే చోట మీద అందరికి పెట్టారు అబ్బా సలాము రామయ్య అయ్యా ఇంకా రాము స్వామిని కంపెనీ పట్టము ఎప్పటికైనా ఈ కంపెనీ పట్టము ఈ రాముడు బతికి ఉన్నన్నాళ్ళు ఎప్పటికైనా కూడా వచ్చినారో ఊకలు శత్రువులు అడిగినావు ఇదే ఇంతకంటే ఇంకా ఎక్కువ ఇప్పుడు ఊక బాధతో పెట్టండా అని సత్సా బతుకుతా మీద వర్తా వాళ్ళ ఢిల్లీ పట్టణం వచ్చినారు ఆ బాలగాళ్ళు అప్పుడు ఢిల్లీ బాద్షా దగ్గరికి వచ్చి బాద్షా ఇట్లా మాటలు పెట్టుకుని వచ్చాడు మరే రాముడు అంటే నీకు తెలుగు దేవునితో సమానం కుమారరాముడు ఆయన జగంగీశ్వరుడు వరానగలుగున్నాడు రా సత్యవంతుడు రాముడు చెప్పిన భోగమని నేను సరే అని వాళ్ళు సరే చూస్తావా ఎప్పుడోసారి పోకుండా పోతామా ఎప్పుడైనా వసూలు చేస్తామని వాళ్ళు మనసులో పెట్టుకొని ఉంటున్నారు వారి కథ అలా ఉన్ని అప్పుడు వాళ్ళు పిల్లవాళ్ళు ఆ పలగాల కథ ఉంటే అప్పుడు రామయ్య వాళ్ళ పని అయిపోయింది కదా వాళ్ళ మా బుజ్జి పంపించినాడు అది ఆ రాముడు అప్పుడు ఆ కాటల భూపాలు తమ్ముడా ఇట్లా చేస్తే వాళ్ళు మన మీద కక్ష పెట్టుకుంటే ఆ ఢిల్లీలో మన మాట పోతుంది మనము ఎట్లా తమ్ముడా ఏం కాదులన్నా ఈ బొద్దులో ప్రాణం ఉన్నారు ఏం కాదు భయపడాకు అని కాటల భూపాలు సర్లే అనుకొని అలా ఉండగా తండ్రి ఆట మార్గం పోయాడు కదా కొండలకి అడుగులో ఆట మార్గం పోయిన రోజు ఒక దుట్టు కొడతాడు కొడుకు పంపించాడు ఒక ఎలుగుబంటిని పంపించాడు ఒక జింకలు సింహాలు రకరకాల జంతువులు నా కొడుకు చూపించడానికి పంపిస్తాడు ఒకరోజు చూసి ఇది ఊరికే పంపిస్తే నా యాటలో చూపిస్తాను ఆ కొడుకని ఆ కంపిల్లాడు ఏ బావా వచ్చన్నా ఏమయ్యా పోయి కొమరం రాము నా ఏట నా కొడుకు చూస్తాడు రాజుకు యుద్ధము అదే కాదు ఏట మార్గం కూడా వచ్చి ఉండాలి రాజుకు అని అప్పుడు ఆ కాదన్నము ఆ పదాన్ని వచ్చన్నా కంపెనీ పట్టము వెళ్ళి వచ్చినాడా అలా వచ్చన్నా కంపెనీ పట్టం వచ్చి ఆయన కచేరికి వచ్చి అల్లుడా కుమారరామ ఏమమ్మా ఆట బాగా చేస్తాడా నాయన ఆ బ్రహ్మాండ చేస్తాడు నీ తనకి ముసోడేలా 70 ముసలాడేలా నువ్వు రావాలంటే ఏట చూపిస్తాడంట నీకు బాగా
అటనా మామ సరే పోదాలే మామ మన బయలుదేరి ఉదయం పొద్దున పోదాం మామ అని బాగా ఉండి ఉదయం బాగా స్నానపానం చేసుకొని ఆ కాటన భూపాలు ఆ ప్రధాన బచ్చన్న ఆ కుమారరాముడు ముగ్గురు వాళ్ళు రథం ఎక్కి రథం వేసుకొని సరే గుర్రాల మీదనో కాశవాగవరం ఊరు ఊరాగిలు దాటి కాశవాగవరంతరం జగదీశ్వరుడు కాశవాగవరంతరంలో పోతుంటే ఆ ఊర్లో పిల్లవాళ్ళంతా బాలగాల పిల్లవాళ్ళు వాళ్ళు ఏదో ఆ రోజు బాగా పిల్లవాళ్ళు ఒక 20-30 పిల్లవాళ్ళు కలిసి బట్ట చెండు పుట్టాట ఆడుకుంటున్నారయ్యా పిల్లవాళ్ళు ఆడుకుంటుంటే ఒక పిల్ల అయ్యా ఆ పుట్ట చెట్టు ఆట ఎట్లా ఆడతారంటే రెండు కట్టలు వాటి నడవ ఒక కట్ట పెడతారు కట్ట పెడితే అక్కడ వాళ్ళు పుట్ట చెట్టు వచ్చే దాన్ని తగిలి వీళ్ళు ఉత్తర వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు అవుట్ వీళ్ళు వేసి దాన్ని తగిలి అవతల వాళ్ళు పట్టుకుంటే వీళ్ళు అవుట్ పట్టుకోకుంటే వాళ్ళు గెలిచినట్టు ఇలా అదే ఆట బట్ట పుట్టిన ఆట ఆడుతున్నారు పిల్లవాళ్ళు ఈ కాలం ఫుట్బాల్ ఆడతారు కదా అలాగా ఆట అన్నట్టు అలా ఆడుతుంటే ఒక పిల్లవాడు బాగా పరిస్థితులు వడబెట్టి పిండి బాగా వాడు వేసి కొట్టేది రాముడు చూసినాడు రాముడు గుర్రాన్ని నిలబెట్టి దిగి ఆటకల్ని బాగా దృష్టి పెట్టి చూస్తా ఉన్నాడు కుర్రాడు రాముడు అప్పుడు కాటన భూపాడు ప్రధానం వచ్చారని చూసి ఏమన్నాడు దిగుతివి మామ ఏది ఆట ఇది బాగా విచిత్రంగా ఉన్నట్టుంది ఎప్పుడు చూడలేడు దీన్ని బట్ట పుట్ట చెట్టు ఆట అంటారు వాళ్ళు అయినా పోందాము నాకు ఎందుకయ్యా అంటే కాటన భూపాడు మా సున్నిలే మామా అని అన్నాడు సర్లేని మావా ఒక్కసారి నేను ఇది ఆట ఎట్లా ఉంటుందో అని రే అబ్బా రామయ్య సలాము రామయ్య ఎప్పుడు కొట్టలేరా అప్పుడంటే ఏదో మూర్ఖంగా తెలిసి తెలియదు కొట్టలేరా ఇప్పుడు రాజు ఎందుకు కొడతా అన్నాడు అవునే అప్పుడు ఆడు కొట్టాడా రామురా ఏం రామా ఎట్లా ఆడతారా ఇప్పుడు చెడ్డు అదో ఇలా ఆడతారు రామా ఇలా అప్పుడు చెడు పట్టుకుని కొట్టాలా సరే కానీ అప్పుడు ఆ రాముడు కుమారరాముడు రాముడే రామయ్య పట్టపుట్ట చెట్టైన మరి చేత ఒడి పెట్టి మరి చాలా విసిగాల చూసనే కాటన ఆ పట్టపుండ చెట్టు పెట్టి తిప్పుతున్నాడు తిప్పి కొట్టి అప్పుడు పళ్ళు వెత్తి పాత్రలు కాటన్నాడు అప్పుడు కుమార్ రాముడు చూసి ఏమన్నా కాటన్న భూపాలా ఏమన్నట్టు అవుతుంది ఏం లేదు తమ్ముడా ఏదో నగొచ్చా నగిన కారణం చెప్పన్నా అన్నాడు రాజు నువ్వు చెప్పాలి కదా కాదు తమ్ముడా నువ్వు ఏమన్నా నేను పిల్లలతో ఎగతాలేందే కాదు తమ్ముడా నువ్వు రాజు మచ్చా 1 గల్లుకు పోయి 3 గుట్ల దారి 7 గుట్ల గట్టి కలిగి దురాయి మనం ఎక్కడంటే ఆ కాలపిండం తెలుసుకొని లెక్కల మీద వచ్చిన వాడివి గోల్కొండ వచ్చిన సైన్యాన్ని గడగలాడించుకుని నువ్వు ఇంత లేచిన వీరుడివి ఆ పట్టపుట్ట చెడు ఆడుతుంటే తిప్పుతుంటే నీ చేతికి అప్పటంలే నాకు నవ్వొచ్చింది అగిన తమ్ముడా అన్నాడు మనం ఎంతో ఆడాలన్నా ఓ మనం ఆడే చెట్టు కూడా ఉందా ఉంది తమ్ముడా మామ ఎక్కడ ఉంది ఓ నాన్న ఎక్కడుందో ఆ కాటన వాడే కాటన భూపాలు అప్పుడు తమ్ముడా నీ తండ్రి
మావిక మాలుక కొచ్చి లోపల చెట్టు ఏమో చాలా ఉన్నదయ్యా రామయ్యారో అయ్యా మీ తాత వసవెల్లి నాయుడు ఆడినట్టి వా చెండు బంగారు మనముల 11 మనముల బంగారు నవచెండు అలాంటి చెండు అయితే నీలాంటి వీరుడు సూర్యుడు ఆడితే బాగుంది కానీ ఇలా బట్ట చెండుతో ఆడుతుంటే నగొచ్చేతం కూడా అన్నాడు అవన్నా సార్ మామా ఒరే చెండు దేవో మన మాటలాడు మామా మీరు మామ ప్రధాన చెండ మన తల్లి మాలో చెండు ఉందంట కదా చేప పంపిస్తాను మామ ఒక ఆట ఒక ఇడు పాడుతాం మామ ఆడిపోదాం అంటే అప్పుడు ఆ ప్రధాన చెండు చూసి తమ కొడుతా కుమార్ రామ చెండు కాదు మరి దండు మారి తల్లరా రామయ్యారు అల్లుడా కుమార్ రామ మీ తాత వసవల్లి ఆడిన చెండు ఎంతో నష్టపోయినాడు వద్దు కొడుక చాలా బాధలు పడతావు నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు ఆ మాట కూడా ఏంది బావా చెండు తీసుకురాపో కాట ఇటు పాడతామంటే నువ్వెందుకు చెప్తున్నావు నువ్వు ఎంత చెప్తావు ఎన్నో వదిలేరా నేను ఇది పోతే మేమయ్యేది ఏమన్నా తెచ్చుకోమన్నాడు చెండు అయితే ఉంది చెండు మేము ఎవరైనా పోతే అడిగితే ఏదో మీ అమ్మ సరే మీరే తెస్తా చెండు తెచ్చా సరే మామా చెండు తెస్తా అంటున్నావు చెండుని పోయి తీసుకొచ్చా మరి ఎట్టెట్ట అంటే అప్పుడు ఆ కాట్ల కుమారుడు చెప్తున్నాడు తమ్ముడా కుమార్ రామ ఈ చెండు ఆడాలంటే వీరులు ఉండాలా ఇంట్లో బాలగాలు ఉండాలా మళ్ళీ ఎట్టా రాయి మామ 77 బాలాలు 57 కోసాలు 60 దుఃఖాలు జాబులు చీటీలు రాయి మామ ఎక్కడ ఆడదాం మామ ఆడదాం ఊరి బయట పొలాల్లో చేపించాడు స్థలం చేపించాలి చేపించి నిదానం ఆడాలి రేపు ఆడాలగా మళ్ళా అట్టనా నువ్వు ఎట్లా ఆడతావు అప్పుడు వాడు ఎవడు కాట్ల భూవాడు వాడు తమ్ముడా జటాకృష్ణ గుడి పక్కలో చిన్న ఏటి ఒడ్డునా మన పిండం మావిక మాను కిందమైనా రామయ్యారు ఆడనువైన సరస్వతి ఉంది 50 వస్తుగా ఉంది పక్కనే ఏరు ఈ పక్క కాశీభాగవనం ఆ పక్క జటాకృష్ణ గుడి ఈ పక్క చిన్నమ్మ మాలకింద అయితే వస్తుగా ఉంది అబ్బా ఆడైతే వద్దుతాము ఆడాడదాం సరే నాన్న సిద్ధం చేయమని సరే చెప్పి నువ్వు జాబులు పంపి దేశ మొత్తం పల్లెల కదా రాజ్యాల కదా కుమార్ రాముడు చెండు ఆడుతున్నాడని చెండు తెచ్చిస్తాడా ఎందుకు మామ చెండు నేను తెస్తా మామ చెండు అన్నాడు అల్లుడా నువ్వు చెప్తే ఇవ్వవు అని అప్పుడు ఆ మేళమామ ప్రధాన వచ్చన్న వాళ్ళ పల్లెలకు పట్టణాలకు జాబులు పంపిస్తున్నాడయ్యా పంపిస్తే అప్పుడు ఎవరు ఆ కుమార్ రాముడు వాడ రాజపటాభిషేకం చేసినాక తల్లికాడికి ఒక ఏమో ఎక్కువ సార్లు పోలే ఎప్పుడు పోయినాడో పోనండి చాలా రోజుల తర్వాత తల్లిమాలకు ఆ కుమార్ రాముడు ఏ విధంగా వస్తున్నాడు అక్కడ చెండుకు జరిగిపోతా ఉండే పనులండి అప్పుడు చూసి ఆ రాముడు వీరుడే కుమార రాముడు చక్కని కొడుకు వచ్చేరా కాడ దూచరా తల్లిరో మరి అమ్మ వచ్చేరా కావో కుమార రామయ్య
తల్లి మానుకు రాలే. ఆ రాజనక నా కొడుకు నా కుమారరాముడు నా మానుకు వస్తున్నాడే అనే నా కొడుకు అంటే అపరీతమైన అభిమానం ప్రేమ ఎన్నో నోములు నోచి కన్నది ఆ కుమారరాముడి. అయినా సత్యవంతుడు ఆ కుమారరాముడు. ఆ రాముడు చూస్తే ఎవరికైనా కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. అలా రేమ్మకు తల్లి ప్రాణంలోకి కూర్చున్నాడు. తల్లి నాయన రామ పానం చేద్దురా, కాలు ఉదయం శుద్ధి పట్టుకో, స్నానం చేయి, భోజనం చేద్దురా నాయన అన్న. అమ్మా ఒక పని మీద వచ్చిన దగ్గరికి తల్లి నేను ఏం పని రామా చెప్పు. అమ్మా చెప్తా. అమ్మా తల్లి పాలలాడేవిగా మంచి ఉన్నది, పిల్లలాడే పూచెట్టు మంచివి వానలాడు తాను పరిజమ్మాడు అమ్మారి అమ్మ దండము మారి అమ్మ మమ్ముగన్న తల్లి హరియాలదేవి. అమ్మ వాళ్ళలాడే బంతి పిల్లలు ఆడే పూచెండు నీ దగ్గర ఉందంట, నేల వాళ్ళ ఉందంటే బంతి అమ్మ చెండాట ఆడతానన్నాడు. అప్పుడు హరియాదేవికి నల్లా కొండే నాలుగు అప్పుడు ఇప్పుడు పుట్ట చెండు మాట ఏందో ఆమె నల్ల గుండె నాలుగు ఒక్కలైపోయా. ఆ గుండెలు అగ్నిపర్వతాలు బద్దలైపోయాయి. మాకు ఏమప్పా నా కొడుకు ఎప్పుడు అడగలేదే కొడుకా ఓ కుమారరామా కర్మలు నీకు చెప్పి చెట్టు లేదు ఇక ఏమీ లేదు కొడుకా రామయ్య కొడుకా నా మాట మీరు నాయన నీకు ఎవరు చెప్పినారు, ఏ పాపాత్ములు దుర్మార్గులు చెప్పినారు. అమ్మ చిత్తాకమ్మ ఉండే లేదా చెండు మా ముద్దు నాయన కొడుక చెండు కాదు అది తండు మారి తలరా రామయ్యారు. అమ్మా ఏదన్నా కానీ నాకు చెండు అని ప్రేమ కలిగింది. నాకు రాజ్యాలకు పల్లెలకు పట్టులకు దేశాలకు దావులు పంపించిన ఖచ్చితంగా నేను చెండాడాల్సిందేమో. నా మాటను చెండి అమ్మ అని కొడుకు అడుగుతున్నాడు. అక్కడ చూస్తే చెండుకు ఆ అట్లా కాచి మాల కింద చిన్న ఏటి కొట్టిన కాశ్వాగముల సమీపంలో ఆ స్థలానంతా సదువు చేస్తున్నారు, గుడారాలు వేస్తున్నారు. ఒక దిక్కు ప్రజలంతా ఇళ్ల బండ్లు కట్టుకొని ఎద్దుల బండ్లు కట్టుకొని వంటలు సారథులు బగ్గిలు సారథులు గుడాల మీద జనాలు వస్తున్నాం. రే కుమారరాముడు చెండాడుతున్నాడు శుద్ధం పడరాని జనాలు వస్తున్నారు, సిద్ధమవుతున్నారు, పాలగాళ్ళు వస్తున్నారయ్యా. ఇక్కడ చూస్తే చెండు తల్లి. అప్పుడు కుమారరాముడు చూసి అప్పుడు ఆ కుమారరాముడు తల్లిని అమ్మ అరేదేవి నా మాట చెల్లి అమ్మ లేదు కొడుక చెండు కాదు రావని దండు మారుతలా ముద్దు నాయన దానికి ఉంటది నీ తల్లి వసవిల్లి రాయడు కొడుక. అది చెండు ఇప్పుడు కాదు ఎలా చెండు ముత్తాలు ఇరు నాయన చెండు కాదు కుమారా దండు మారుతలా వాలి సుగ్రీవుడు ఆడినట్టి వాచెండు రామ 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 ఆడినట్టి వాచెండు చెండు కాదు నీ తాత వసవెల్లి ఆడినట్టి వాచెండు చెండు కాదు అది చెండు మారి తలరా రామయ్య చెండు కాదు కొడుకా దండు మారుతలా కుమార అని చెప్పి సరే అమ్మా ఎట్టండగా నీ తాత సమిలినాడు ఆడి కొడుకా కుమారరామ కొడుకా నా మాట అయినది చెట్టు కాదు దండు మారుతల కొడుక నీ తాత సమిలినాడు ఆడి ఒక రేవున 30 కాదు ముడుపు
3 పుట్ల నల్లలు 30 గాజులు ఒక రేవున ముండ కూర్చున్నారా నీళ్ళు అప్పుడు ఇందరు వస్తాయి ప్రాణాలు వినికే వస్తుంది కొడుక నీకు లేనిపోని బాధలు పెడతాది కొడుక నా మాట నాయన చెండి చెప్పిన ఆయనమ్మా చెండు బియ్యవే మాటలాడుతాను చెండి చెప్పిన వినకున్నాడు కుమారరాముడు సరే ఉన్నాయా కొంచెం కూర్చో చెట్టు కదా నీకు కావాల్సింది తీసుకొస్తాను అని లోపలికి పోయి ఆ పాత బట్టలు తుక్కు బట్టలన్నీ ఇంత ముల్లే చేసి బాగా చూది ధర తీసుకొని బాగా కూర్చుని చెండు చేసింది చెండు చేసి పట్టవయ్యా రామయ్యా అని అప్పుడు ఆ కుమారరాముడు అయ్యా రామయ్య కుమారరామయ్య ఏమ్మా ఏదమ్మా ఇది చెండు ఆట ఆడలేదు కొడుక అప్పుడు ఆ రాముడు చూసమ్మా 77 పొలాలు 57 కోసాలు 60 దుర్గాలు పన్నెండు చుట్టూ 12 పట్టణం ఆ సమయంలో హోటలు ఉంచాను ఏమ్మా జడ్డ తీసుకుని వరాన ఉంటాడు बच्चा और गली कोई उतराना बच्चा और गड्डी कोई पूड पुट्ला डाली 7 पुट्ला गत्ति కలిగి దురాయి మనం జగట కాలం పెట్టాం రే కలసో తెలుసుకొని బచ్చా ఊరుగలు సగం రాజ్యం నాశనం అయిపోయింది ఈ పాలగాన్ని ఢిల్లీ బాద్షావు తలార్లు వస్తే శస్త్రకులు కట్టకుండా ఢిల్లీ గడగలాంటి మొనగాడికి నువ్వు పట్టకుండా చెప్పిస్తావు ఏమ్మా నీ కొడుకుని ఇంత తక్కువ చేస్తావు తల్లి అమ్మా కాదు నువ్వు ఇయ్యాల్సిందే లేదు కొడుకు అని నీరంటుంది ఆర్యాదేవమ్మా అప్పుడు చూసమ్మా ఏకమైన చెట్టు తల్లి ఏమలేదు నీ పాదాల కాన్ని చచ్చిపోతున్నమ్మా నేను గుద్దు కోసుకోలేదు అప్పుడు భయపడింది ఆర్యాదేవి అయ్యో నా కొడుకు సత్యవంతుడు అన్నమాట అలాగే చేస్తానేమో సరే ఎట్టయితే ఆ జడ తీసుకుని ఆయననే ఉన్నాడు ఆ పరమేశ్వరుడే కాపాడుకుంటాడు ఎట్టయితే అట్టయితాడు అనుకోని ఎవరు ఆర్యాదేవమ్మా కొడుక అది ఊరికే రాదు రమ్మంటే చెట్టు అది ఏందనుకున్నావు రా దండు మారుతారా ఇంకెట్టొస్తుందమ్మా 11 మనుముల 11 మనుము అంటే 10 11 అంటే 110 కేజీలు ఉంటుంది బంగారు ఒక చెట్టు అంటది అది నేలమాల కొట్టుంది ఊరికి రాదు కొడుక ఏం కావాలమ్మా చెప్పు దానికా మరి వంటి యజ్ఞ రాశి మళ్ళా కొడుక పుట్టడొక్క కుంభం ఉండి రసి పోయాల ఆ రతి లోపల పుట్టడొక్క కుంకుమ పుట్టడొక్క అగంతలంబు ఎత్తడ 31 యాతాలు 21 దున్నపోతు పల్లి పిల్లలైతేరా ఒక్క వంటి నిమ్మకాయ ఒక్క వంటి నిమ్మకాయ ప్రతి ఏమో పోయాలా మరి చాలా ఇవన్నీ తెచ్చి నువ్వు చేస్తా కదా చెట్టు లేదు నాయన అప్పుడమ్మా ఎన్ని నిమిషాలు 28 నిమిషాలు అలాగా చేయాలంటే సరే రాముడు ఏ విధంగా తెప్పిస్తున్నాడు కదా ఈ పక్కన కదా